హలో అందరికీ. పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు ఈ సేమియా కారం పూస చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ సేమియా కారం పూస ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో వాటర్ పోసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి రుచికి తగ్గట్టు సాల్ట్ వేయండి. ఆ వాటర్ మరుగుతున్న టైంలో 1 కప్ సేమియా వేసి వాటిని బాగా కలపండి. ఆ సేమియాను 5 to 10 మినిట్స్ బాగా కుక్ చేయండి. ఆ తర్వాత చల్లనీటితో చల్లార్చి పక్కన పెట్టండి. మరో పక్క ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి. మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్. మనం ముందుగా వేయించిన జీలకర్ర పొడి వేసి వాటిని బాగా కలపండి. తర్వాత మనం చల్లార్చిన సేమియాను వేసి బాగా కలపండి. ఆ సేమియా కలిపిన తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎంత పొడి పొడిగా ఉందో. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసిన సేమియాను బాగా వేయించండి. సేమియాను ఎంత బాగా వేస్తే సేమియా కారంపూస అంత క్రిస్పీగా వస్తుంది. అలాగే మిగతా వాటిని కూడా అలాగే చేయండి. మరో పక్క ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పల్లీలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా కలపండి. వాటిని ముందుగా పక్కన వేయించిన సేమియాలో వేసి బాగా కలపండి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్, కారం, లాస్ట్లో మసాలా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఎంతో క్రిస్పీ టేస్టీ అయిన సేమియా కారంపూస రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.